వెల్కమ్ టు పల్లవి టీవీ. అటు తమిళనాడు కావచ్చు, ఇక్కడ పశ్చిమ బెంగాల్ కావచ్చు, రేపు తుది విడత పోలింగ్ జరగబోతా ఉంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే నార్త్ 24 పరగనాస్ అనే ఒక జిల్లా ఉంటది. మనకు పశ్చిమ బెంగాల్‌లో. ఆ జిల్లా బంగ్లాదేశ్ బార్డర్‌లో ఉంటది. చాలా అత్యధిక జనాభా ఉన్న జిల్లాల్లో ఈ జిల్లా కూడా ఒకటి. ఆ జిల్లా చాలా సెన్సిటివ్ జిల్లా. ఎప్పుడు హింసలు జరిగినా గానీ ఆ జిల్లా నుంచే వస్తది. అక్కడ ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి వలసదారులు, శరణార్థులు ఎక్కువగా ఉండే జిల్లా అది. ఆ జిల్లాలో మొన్న ఎస్ఐఆర్‌లో భాగంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎస్ఐఆర్‌లో భాగంగా ఆ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఓట్లు, నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు అన్నీ తొలగించడం జరిగింది. దానికి సంబంధించే ఆహ్, పెద్ద ఎత్తున వివాదం కూడా నడిచింది. సో, అక్కడ శాంతి భద్రతలను కట్టడి చేసుడు అనేది పెద్ద సవాల్. పోలీసులకు పెద్ద సవాలు. ఎలక్షన్‌లను శాంతియుతంగా నిర్వహించడం అనేది పెద్ద సవాలు. అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు. సో, ఎప్పుడైతే ఈ శాంతి భద్రతలు అక్కడ బాగుండట్లేదు. ఎందుకు బాగుండలేదంటే నాటు బాంబులు విసురుకుంటారు. ప్రతి ఇంట్లో నాటు బాంబులుంటాయి. మాఫియా ఉంటది. సో, ఇల్లీగల్ వెపన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ హింసను ఎన్నికల సందర్భంగా హింసను పెద్ద ఎత్తున చెలరేగడం, ఈ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, ఈ ముస్లిం వర్గానికి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున అక్కడ హింస సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంటారు ప్రతిసారి. సో, అక్కడ నా ప్రత్యేకంగా 24 పరగనాల జిల్లా ఏదైతే ఉందో, నార్త్ 24 పరగనాల జిల్లా, ఆ జిల్లాకు యూపీలో పోలీస్ సింగంగా పేరున్నటువంటి అజయ్ పాల్ శర్మను ఇప్పుడు అక్కడికి పోలీస్ అబ్జర్వర్‌గా ఏశారు. ఇప్పుడు అక్కడ సింగం వేట మొదలుపెట్టింది. అసలు ఎవరు ఈ అజయ్ పాల్ శర్మ? అజయ్ పాల్ శర్మను ఎలక్షన్ కమిషన్ యూపీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పోలీస్ అబ్జర్వర్‌గా ఎందుకు నియమించింది అనేది ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఇతనే అజయ్ పాల్ శర్మ. అజయ్ పాల్ శర్మ యూపీకి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. యూపీలో చాలా జిల్లాల్లో పనిచేశారు. నోయిడా కావచ్చు, షామ్లీ కావచ్చు, అట్లాగే ప్రయాగ్‌రాజ్ కావచ్చు. సో, చాలా జిల్లాల్లో పనిచేశారు. 2019లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్‌లో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈయనకు దేశవ్యాప్తంగా పేరు గుర్తింపు వచ్చింది. మంచి గుర్తింపు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 2019లో నాజిల్ 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి, నాజిల్ అనే వ్యక్తి 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి, హత్య చేసి చంపుతాడు. సో, వాడిని చేజ్ చేసి వాని కాలికి బుల్లెట్ కాల్చి వాడిని పట్టుకోవడం జరుగుతది. సో, ఆ కేసును ట్రేస్ చేసినటువంటి వ్యక్తిగా ఈ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత నోయిడాలో అక్రమ రవాణా కావచ్చు, అట్లాగే మాఫియా కావచ్చు, గ్యాంగ్‌స్టర్లు మాఫియా మీద ఉక్కుపాదం మోపితే వాళ్ళు ఎన్‌కౌంటర్ చేస్తా అని బెదిరిస్తే వాళ్ళంతా లొంగిపోయి జైల్లోకి వెళ్ళిన పరిస్థితి. సో, యూపీలో లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేసిన వ్యక్తుల్లో ఆయనకు మంచి పేరున్నది. అజయ్ పాల్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్‌కి. సో, దాంతో పాటు ముఖ్యంగా దక్షిణ యూపీలో హైవే రాబరీస్ ఎక్కువగా ఉంటాయి. గ్యాంగులుగా హైవేలో నిలబడటం, దారుణంపై వచ్చే వాళ్ళను కార్లు ఆపి వాళ్ళ మీద రాబరీకి పాల్పడడం. సో, ఇట్లాంటి ముఠాలు ఎక్కువుంటాయి. ఈయన పోయిన తర్వాత ఆ ముఠాలు మొత్తం చేజ్ చేశారు. అట్లాగే వాహనాల థెఫ్టింగ్ గానీ, అట్లాగే ఆయుధాల స్మగ్లింగ్ గానీ, సో, అక్రమ రవాణా కావచ్చు, లా అండ్ ఆర్డర్ మాఫియాను, గ్యాంగ్‌స్టర్‌లను కంట్రోల్ చేయడం కావచ్చు. సో, ఇట్లాంటి అన్నిట్లలో ఈయన మంచి పేరుంది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌గా ఈయనకు పేరుంది. సో, కొన్నిసార్లు రాజకీయ విమర్శలు రావచ్చు. కొన్నిసార్లు ఒక వర్గానికి ఈయనకు పనిచేస్తున్నారనే విమర్శలు రావచ్చు. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా గానీ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. ఎక్కడ వెనక్కి చూసే పరిస్థితి లేకుండా ఆయన ట్రాక్ రికార్డ్ కొనసాగుతుంది. సో, ఈ 24 నార్త్ 24 పరగనాస్ జిల్లా ఏదైతే ఉందో, పశ్చిమ బెంగాల్‌లో సమస్యాత్మకమైన సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉందో, ఆ సెన్సిటివ్ ఏరియా ఇన్‌చార్జ్‌గా పోలీస్ అబ్జర్వర్‌గా ఈయనను పెట్టడం జరిగింది. ఈయన వచ్చి రాగానే రంగంలోకి దిగారు. అక్కడ ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్ లీడర్లు ఎవరైతే హింస సృష్టిస్తారో, ఎవరైతే కావాలని ఎన్నికల్లో నానా రభస చేస్తారనే పేరుందో వాళ్ళ లిస్ట్ అంతా రెడీ చేసుకొని నేరుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్తా ఉన్నాడు. నేరుగా వాళ్ళ ఇళ్లలోకి పోయి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతా ఉంది. ఇందులో ఏ ఒక్కడు బయటకొచ్చినా బాగుండదు అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూడండి.
साथ रहता है, कहाँ वो रहता है, कहाँ रहता है वो कहाँ है? సో చూసినావు కదా ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి నిందితుడు చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో హింసను క్రియేట్ చేయడంలో, హింసను సృష్టించడంలో వీడి హస్తం ఎప్పుడు ఉంటదనేది విషయం తెలుసుకున్న అజయపాల్ శర్మ నేరుగా మన ఇంటికే పోయి బిడ్డ జాగ్రత్తగా ఉండు, లేకుంటే బాగుండదని చెప్పి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఇది కాకుండా आसपास के जितने भी लोग हैं अच्छी तरह से समझ लें कि अगर किसी ने बदमाशी करी तो उनका कायदे से इलाज किया जाएगा। फिर अगर कहीं से खबर आ गई कि किसी ने कोई खुराफात करने की, किसी को परेशान करने की कोशिश की है, तो फिर उसकी खबर फिर अच्छे से लेंगे हम। ये जहांगीर के घर वाले भी खड़े हैं। చూస్తారు కదా ఎట్లా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇది ఆయనకు సంబంధించినటువంటి హిస్టరీ. సో మొత్తానికైతే ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది బాగా. సో ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే నాటు బాంబులు ఎవరైతే ఇళ్లలో పెట్టినారో వాళ్ళందరి దగ్గర పోలీసులు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకునే పరిస్థితి. సో పశ్చిమ బెంగాల్లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటో చూద్దాం. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక కానిస్టేబుల్ ఈయన ఒక కానిస్టేబుల్ యూపీ మనకు పశ్చిమ బెంగాల్లో ఈయన ఒక కానిస్టేబుల్ దాదాపు 23 ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ ఉన్నాడు. నేను 23 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏంద్ర బాబు, మార్పు కోసం ఓటేయండి, ఇక్కడ హిందువులకు జరుగుతున్న అన్యాయం, హిందువులపై జరుగుతున్న దాడులు దారుణంగా ఉన్నాయి, కనీసం ఈ ఒక్కసారైనా మార్పు కోసం ఓటేయండి అని ఒక పోలీసు కానిస్టేబుల్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఈ వీడియో రిలీజ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. సో సస్పెండ్ అవుతాడన్న విషయం తెలిసి కూడా ఈయన మార్పు కోసం ఓటేయమని పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ దురాఘాతాలు, దారుణాలకు సంబంధించి ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. ఒకసారి చూద్దాం. নমস্কার। আসন্ন এই বিধানসভা নির্বাচনে প্রথম ফেজের নির্বাচন হয়ে গেছে। সেকেন্ড ফেজের নির্বাচনে এই দক্ষিণবঙ্গের সমস্ত বাঙালির কাছে আমার আবেদন, আপনাদের ভাষায় এই তথাকথিত চটিচাটা দলদাস একজন পুলিশের আবেদন, আপনারা এমনভাবে ভোট করুন, ভোট দিন, যাতে সরকারের পরিবর্তন হয়। సో ఇది పరిస్థితి. ఈయన మాట్లాడి వేడుకున్నందుకు ఈయన కోల్కతా పోలీసులు ఈయనను సస్పెండ్ చేసిరు. చూడొచ్చు మనం. 1 పోలీస్ పర్సనల్ ఆఫ్ కోల్కతా పోలీస్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ ఇంటూ దిస్ కండక్ట్ ఆన్ సోషల్ మీడియా. ద పోలీస్ పర్సనల్ హ్యావ్ బీన్ డైరెక్టెడ్ టు స్ట్రిక్ట్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ ద పోస్టింగ్, షేరింగ్, endorsing the content on social media and may be violate the service conduct rules or the model code of conduct. సో ఇది పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత మే 4వ తేదీన ఫలితాలు రాబోతా ఉన్నాయి. మే 4వ తేదీన ఫలితాల్లో మరి తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ నిలబెట్టుకుంటుందా, బీజేపీ పోటీ ఇచ్చి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా ఏంటి అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు పల్లవి.